రైట్, కంటిన్యూ చేద్దాం. రాజు గారు, ఆయన అన్నట్టుగా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, అనేక అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి, పెరగడం కాదు బలపడుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా వెళ్తాం? ఎందుకంటే పోలీసులు అంటున్నారు మాకు ఎవిడెన్స్ ఉంటే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి, ఎవిడెన్స్ బేస్గా ముందుకు వెళ్తాం అంటున్నారు. దాదాపుగా 7 రోజులు, వారం రోజులు పైచిలుక అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్దామని? అంటే ఎవిడెన్స్ మేమిస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి? అది పోలీసు వ్యవస్థ ఎందుకు పెట్టారు? యాక్చువల్గా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ బాగుంటుందని చెప్పేసి మంచి పేరు ఉంది ఆయన గవర్నమెంట్లో. మరి అలాంటి ప్రభుత్వం ఉన్నటువంటి అక్కడ ఎవిడెన్స్ మేమిస్తే వాళ్ళు పట్టుకునేది ఏంటి? ఇంతమంది ప్రజలు వచ్చి ఆ వ్యక్తి మర్డర్ అని చెప్పేసి ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి గొంతెత్తి ఘోషిస్తుంటే దాన్ని పక్కన పెట్టేసి దీన్ని ఏ రకంగా వ్యాక్సిన్ చిత్రీకరించాలని అనుకోవడంలో ఉద్దేశం ఏంటి? అసలు ఎవరున్నారు? ఎందుకు బయట పెట్టట్లేదు ఇన్ని రోజులు? అంటే ఆ వ్యక్తి అతను చేసినటువంటి తప్పేంటి? అసలు ప్రవీణ్ పగడాలనే వ్యక్తి చేసిన తప్పేంటి? సమాజానికి ఏమైనా తప్పు చేశాడా? దేశానికి ఏమైనా తప్పు చేశాడా? ఏం చేశాడా? నేను మర్డర్ చేశారు. కానీ బయటకు వస్తున్న విజువల్స్ ప్రకారం చూసుకుని ఒకసారి రవి గారు, ఇన్ఫ్యాక్ట్ విజయవాడ దగ్గర ఆయన 2 గంటల పాటు అక్కడే రెస్ట్ తీసుకున్నారు. అప్పటికే అలసిపోయారు. పోలీసుల మాట మీరు చూస్తుంటారు. నేను ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతున్న సందర్భంలో కూడా విజయవాడ చేరుకునే సందర్భానికి ఆయన బాగా అలసిపోయారు. ఏదో వడదెబ్బ కొట్టినట్టు కాస్త కనిపించింది. అప్పటికే కాస్త డ్యామేజ్గా కనిపించారు ఇవన్నీ అంటూ కూడా. సో అటువంటి వ్యక్తి ఎందుకు ముందుకు వెళ్లాల్సి వచ్చింది? అప్పటికే ఇబ్బంది ఏమైనా జరిగిందని చెప్పి అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా సార్, అది నిజం కాదనుకుంటున్నా సార్. అతను డమ్మీ క్యాండిడేట్ అనుకుంటున్నా, ఒరిజినల్ ప్రవీణ్ అన్న కాదని నేను అంటున్నా సార్. రాజు గారు ఏదో అంటున్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన ఎందుకు 2 గంటలు అక్కడ ఆగాల్సి వచ్చింది అని అంటున్నారు. ఆయన క్యాడర్ ఏంటి అసలు? ఆయన అలసిపోయి ఉంటే ఒకవేళ ఏ హోటల్ కన్నా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాడు. అదే ఆయన కూడా అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ కూడా అదే అంటున్నారు. ఒకవేళ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని అంటే ఆయన నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారంటూ కూడా. అవును, అది కాదు. అది రవికుమార్ గారు చెప్పినట్టుగా డూప్లికేట్ ప్రవీణ్. అది ఒరిజినల్ ప్రవీణ్ అయితే ఆయన క్యాడర్ ఆయన క్యాడర్ ఆయన ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ తీసుకునే వ్యక్తి కాదు. ఆయన మంచి పలుకుబడి ఉన్నటువంటి విద్యావేత్త, ఆయన సమాజంలో మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఫుట్పాత్లో అక్కడెక్కడ ఎందుకు ఉంటాడు? ఆయనకు అలసటగా ఉంటే ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకునే కెపాసిటీ ఆయనకుంది. ఫైనాన్షియల్గా ఆయన ఏమి డల్ కాదు కదా. ఓకే, సో ఒక్కసారి నిన్నటి వరకు కూడా చాలా వీడియోలు బయటకు వచ్చిన సందర్భం, చాలా వీడియోస్కి సంబంధించి. సో ఒక్కొక్క వీడియోగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వీడియోస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క వీడియో గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బెజవాడ రవికుమార్, రఘుమద్రి పీటనాయుడు, టిఆర్ రాజు, ఎన్ రాజు పాస్టర్ అందరూ కూడా మనతో పాటు ఇప్పుడు డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు. సో ఒకసారి మళ్ళీ పీటర్ దగ్గర వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పీటర్ గారు, ఇది చాలా కీలకం. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఫస్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఆయన లిక్కర్ షాప్ దగ్గర కనిపిస్తూ చాలాసేపు ఫోన్లో ఉన్నారు, ఆ మాస్క్ పెట్టుకున్నారు. మీరు అన్నట్టుగా హెల్మెట్కి సంబంధించి పైన కూడా స్ట్రిప్ పేరు కనిపిస్తోంది. సో ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు అనేది మీ వర్షన్. ఎందుకని, ఎలా అని ఒకసారి దీనికి సంబంధించి. దీంతో పాటు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఉన్న ఆయన చనిపోయినప్పుడు ఫుటేజ్ ని కూడా ఒకసారి వేస్తే ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, దీని పక్కన కూడా మీరు ఆయన చనిపోయినప్పుడు ఒకసారి నేను వేరే వర్షన్ తీసుకుంటాను. ఒకసారి నా నెంబర్ అయితే దీనికి ఒకసారి ఫార్వర్డ్ చేయండి. సో మా టీం నేను ఫార్వర్డ్ చేస్తాను. మీరు అక్కడ 2 కంపారిజన్ కూడా చూసే ప్రయత్నం అక్కడ చూస్తూ ఉంటే మీకు జావా అనేది క్లియర్ గా కనబడుతుంది. అదే ఒక్కసారి నాకు ఫార్వర్డ్ చేయండి. అది నేను అందాక రాజు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజు గారు, క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో పీటర్ గారు కూడా ఒక ఎవిడెన్స్గా కొన్ని మా దగ్గర ఉన్నాయి, ఇది కాదు అని చెప్పి. సో పోలీస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఎస్, ఇది ఇలా ప్రచారం జరుగుతుందా, లేకపోతే ఇది కరెక్టా కాదా, వీటిని తేల్చాల్సిన అవసరం ఉంది అనే అనే కోణంలో పోలీసులు ఏమైనా సంప్రదిస్తున్నారా? 100% దీన్ని తేల్చవలసిన అవసరం ఉంది సార్. అంతేకాదు, ఇప్పుడు పీటర్ గారు ఏదైతే ఎవిడెన్స్ చూపించారో అవన్నీ కూడా నిజాలుగానే కనపడుతున్నాయి. మీరు కావాలంటే చూడండి స్టిక్కర్తో సహా. ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ ఆయన అలసిపోయి టైర్డ్ అయిపోయి ఒకవేళ కూర్చున్నాడు అనుకుంటే రోడ్డు మీద, అవన్నీ సఫికేషన్ అయితే కదా సార్ జనరల్గా అయితే ఎండకు, దాన్ని తీసి పక్కకు పెట్టి కూర్చుంటారు కావాలనుకుంటే. అది అందరికీ వచ్చే అనుమానం. అదే ఎందుకు ఇప్పుడు సపోజ్ ఇక్కడే ఉన్నాం, కాస్త ఈజీగా ఉన్నప్పుడు కాస్త సఫికేషన్ వస్తే నేనే పక్కన పెట్టాను, లేకపోతే ఏమైనా అన్కంఫర్టబుల్ పక్కన పెట్టే సందర్భం ఉంటుంది. అలాంటిది అంతటి ఇబ్బందులు కూడా ఎందుకు ఆయన హెల్మెట్ పక్కన పెట్టలేదు, ఎందుకు మాస్క్ తీయలేదు? ఆ విజువల్లో చూస్తే, మరి ముఖ్యంగా బార్ దగ్గర విజువల్ చూస్తే కనుక అది నైట్ మార్నింగ్ నుంచి అంత
ఇబ్బంది ఎక్కడ పడ్డారు. తీసినట్లేదు సార్, ఎక్కడ తీసినట్లేదు. మీరు దీన్ని బట్టే గుర్తుపట్టాలి. ఎందుకని ఇది సపరేట్గా చేయబడినటువంటి వీడియో అనే చెప్పాలి. ఆయనదైతే కనీసం పొద్దున్న నుంచి సాయంకాలం లోపల ఎక్కడ ఒక చోటనైనా తీసుంటాడు. ఇన్ని 300 సీసీ ఫుటేజ్ వచ్చినాయి, ఎందులో ఒకదాంట్లో దొరకదా సార్? నాకు అర్థం కాదు. మీరు అర్థం చేసుకోండి సార్, ఆడియన్స్ కూడా బాగా అర్థం చేసుకోండి. మీరు ఇదంతా కూడా ఆల్రెడీ అందరూ ఆలోచన చేస్తున్నారు. 80% నేను చూసిన RTV ఛానల్లో మీరు అది పెట్టారు కదా, పెడితే 80% ఇది మర్డరే అని చెప్పి ఆడియన్స్ కూడా మీకు పంపించడం కూడా జరిగింది, చూసుకోండి కావాలంటే. రైట్. పీటర్ గారు ఇందాక మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితి. సో ఈ డెవలప్మెంట్స్ ఎందుకంటే ఒక్కొక్క వీడియో గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ లిక్కర్ షాప్ దగ్గర ఉన్నది ఆయన కాదంటున్నారు, కానీ అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో లిక్కర్ షాప్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క మాట్లాడుతున్న సందర్భాలు కావచ్చు, మేము చూసాం అని మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు ఇలా సార్ క్లియర్గా మనం చూస్తామంటే ఇప్పుడు అక్కడ పోలీస్ వారు ఏదైతే ఇందాక ఇప్పుడు ఆ ఫోటో కూర్చొని ఉన్నారు కదా, ఆ ఫోటోలో క్లారిటీ లేదండి ఒకటి. ఓకే. రెండోది ఇప్పుడు మనం చూస్తామంటే పోలీస్ వారికి ఒక CCTV ఫుటేజ్ ఉన్నాయి కదా, సిటీనే కదా ఇప్పుడు ఆ పార్క్ దగ్గర పడిపోయడం చెప్పి అంటున్నారు. మళ్ళీ CCTV ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు నా ప్రశ్న ఒకటి. ఇప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటే మా వాళ్ళు చాలా మంది క్రిస్టియన్ సోదరులు సోదరిమణులు లేడీస్ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. లేడీస్ అక్కడికి వెళ్ళి ఆ టీ కోటోని పట్టుకున్నారండి. టీ ఎవరైతే ఇచ్చానని చెప్పి పిల్లలు అంటారు, వాడిని పట్టుకున్నారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, బహుశా మళ్ళీ మీ దగ్గరకు వచ్చిందో లేదో. వాడిని నిలదీశారండి గట్టిగా, ప్రవీణేనా అని. అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే ఆయన కూర్చున్నంతసేపు పోలీస్ వారు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో 3 hours 4 hours ఇక్కడే కూర్చున్నాడు, ఇక్కడ పడుకున్నాడు అని చెప్పి అంటా ఉన్నాడు. ఆ 3-4 hours కూడా ఆయన మాస్క్ తీయలేదు, 3-4 hours కూడా హెల్మెట్ తీయలేదు. ఎందుకు తీయలేదు? పడిపోయాడు అంటే హెల్మెట్ తీస్తారు కామన్ ఎవరైనా. మీరు ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ అన్నారు, ఆయన హెల్మెట్ తీయలేదని చెప్పి. ఆ రిక్వెస్ట్ ఒకసారి SI బయట ఒకసారి ఉంటే కనుక ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఆ బయట వస్తే కనుక, ఎందుకంటే SI చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. RTVతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ముఖం కడుక్కున్నారు, దాంతోపాటు రిఫ్రెష్ అయ్యారు, చాయ్ ఇస్తే బాగాలేదన్నారు. అంటే చాయ్ ఇస్తే బాగాలేదు అనే సందర్భంలో కూడా మనకు అర్థమైంది, అంటే మాస్క్ తీయకుండా అయితే చాయ్ తాగలేరు. సో చాయ్ తాగేందుకు మాస్క్ తీసుకున్న సందర్భం. సో ఒక్కసారి SIకి సంబంధించి ఆ బయట మరి కాసేపట్లో మీ నుంచే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ చాయ్కి సంబంధించి మాట్లాడుతాను. ఇంకా ఏమన్నారు అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడు వాడిని పట్టుకున్నారండి. పట్టుకున్నప్పుడు నువ్వు గుర్తుపట్టావా ప్రవీణ్ అని చెప్పినట్టు. నాకు ఆయన ఎవరో తెలియదండి, నేను చూసినంతసేపు అయితే ఆయన హెల్మెట్ తీయలేదు, మాస్క్ కూడా తీయలేదు, అలాగే పడుకొని ఉన్నాడని చెప్పి అంటా ఉన్నారు. సరే ఇప్పుడు మనము ఆయన